కాల్స్ చేస్తే సరిగ్గా మాట్లాడేది కాదు. మెసేజెస్‌కి రిప్లై ఇచ్చేది కాదు. నేనొకరోజు గట్టిగా అడిగితే, "నాకొక బెస్సీ ఉన్నాడు. వాడికి నీతో మాట్లాడడం ఇష్టం లేదు" అంది. "అదేంటి? నీతో ఫస్ట్ నుండి ఉంది నేనా? నీ బెస్టీనా?" అని అడిగా. అప్పుడు తను, "నువ్వే. బట్ నాకెందుకో నువ్వు వద్దు అనిపిస్తుంది" అని చెప్పింది. తను ఊరికే అలా చెప్తుందేమో, 3 డేస్‌లో తనే సెట్ అవుతుంది అనుకున్నా. ఆ 3 డేస్ కాస్త 3 వీక్స్ అయ్యాయి. తన నుండి కాల్ లేదు, మెసేజ్ లేదు. నేను తర్వాత వాళ్ళ ఫ్రెండ్‌కి మెసేజ్ చేసి అడిగా. తను వాళ్ళ బెస్టీని లవ్ చేస్తుంది. రీసెంట్‌గానే వాళ్ళు ప్రపోజ్ చేసుకున్నారు. ఇంక నువ్వు తనని వదిలేసేయ్ అంది. అప్పుడు నాకు అర్థమైంది. లవ్ దెబ్బ ఎలా ఉంటుందో అని. చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయా. కొన్ని మంత్స్ తర్వాత మా ఫాదర్ చనిపోయారు. ఇంకప్పుడు నేను రియలైజ్ అయ్యా. ఇంకివన్నీ వదిలేసి మన పనేంటో మనం చూసుకుందామని. అదే టైంలో వాళ్ళ ఫ్రెండ్ నుండి మెసేజ్ వచ్చింది. వాళ్ళ బెస్టీ తనని ఫైనాన్షియల్‌గా యూజ్ చేసుకొని వదిలేశాడు. మళ్ళీ తనకి నీతో ఉండాలనుంది అని చెప్పింది. నేను బాగా ఆలోచించా. ఇప్పుడు నాకంటూ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అయినా సరే మనల్ని కాదనుకుని వెళ్ళిన దాన్ని మళ్ళీ కావాలి అనుకోవడం ఎందుకు? నేను ఆల్రెడీ వేరే అమ్మాయితో రిలేషన్‌షిప్‌లో ఉన్నా అని చెప్పు అని వాళ్ళ ఫ్రెండ్‌కి చెప్పా. ఎందుకంటే నేను పడ్డ బాధేంటో తనకి కూడా తెలియాలి అని. బట్ ఎప్పటికీ తనే నా ఫస్ట్ అండ్ లాస్ట్ లవ్. తన ప్లేస్‌లో ఇంకో అమ్మాయిని ఇమాజిన్ చేసుకోవటం కూడా నా వల్ల కాలేదు. నాకు తన మీద ఎలాంటి కోపం లేదు. ప్రేమ మాత్రమే ఉంది. మేబీ ఫ్యూచర్‌లో సెటిల్ అయితే అప్పుడు తన గురించి ఆలోచిస్తా. లవర్ ఉన్నా కానీ ఎందుకీ బెస్టీలని పట్టుకుంటారో తెలీదు. ఇదే నా లవ్ స్టోరీ.